వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్, డాక్టర్ ఎస్ మధుసూదన్ రావు ఎంబీబీఎస్ ఉస్మానియా, FCGP, PGCC, చెస్ట్ డిసీజ్, ఢిల్లీ మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా, మెదక్. 10 సంవత్సరాల క్రితం ఏర్పడిన కాలనీలో మౌలిక వసతులు కల్పించాలంటూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో రహదారిపై కాలనీ మహిళలు వరి నాట్లు వేసి నిరసన చేపట్టిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భట్టు అంజయ్య నగర్లో చోటు చేసుకుంది. కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆరెల్లి కృష్ణ మాట్లాడుతూ, చినుకు పడితే రహదారులు బురదమయంగా మారి మడుగులను తలపించడమే కాకుండా రాత్రివేళ రహదారిపై నడవాలంటే విషపురుగులతో భయభ్రాంతులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో అంతర్గత రహదారులు, తాగునీరు, విద్యుత్, విద్య, మురుగు కాలువల వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎవ్వరూ పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని, లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు. ఇక్కడ గుడిసెవాసులుగా స్థలం నిర్మించుకోవడం జరిగింది. అందరూ అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే గత 15 సంవత్సరాల నుండి మాది ఇదే పరిస్థితి. మహబూబాద్కు కొంచెం దూరంలో ఉంటుంది. ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. కానీ ఇక్కడ కనీసానికి మనం ఎక్కడో ఏజెన్సీ ప్రాంతంలో కూడా వెళ్ళినా కూడా కొంచెం అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయి. కానీ మనకి సిటీకి కొంచెం దూరంలో ఉన్న మా పరిస్థితి మాత్రం ఈ దారుణంగా ఉంది. రోడ్లు కానీ, కరెంటు కానీ, విద్య కానీ, పిల్లలు ఎక్కడికైనా వెళ్ళాలంటే చదువుకోవాలన్నా చాలా అంటే కనీసానికి తాగు వాటర్ కూడా నోచుకోలేని స్థితిలో ఇప్పుడు ఇక్కడున్న జనాలు జీవించడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ కాలనీలో విద్యుత్ సౌకర్యం లేదు, తర్వాత రోడ్ల సౌకర్యం లేదు, తర్వాత ఇంటి పన్నులు కానీ, ఇంటి నెంబర్లు కానీ, పట్టాలు కానీ అని ఈ ప్రభుత్వం మీద వాస్తవానికి గత 11 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఓట్ల రోజు వచ్చి ఓట్లు దండుకున్నారు, కానీ ఆ ఓట్ల హామీలు ఇచ్చారు, కానీ ఇంతవరకు ఎవరు చేయలేదు. కాబట్టి దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వాళ్ళు కూడా ఇక్కడికి పంపిస్తాం, అధికారులను పంపించి సర్వే చేపిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది, కానీ ఇంతవరకు ఎవరు రాలేదు. కాబట్టి ఈరోజు మీ ముందు ఈ యొక్క వాస్తవాలను మీ ముందు పెడుతున్నాం. కాబట్టి వీటిని పరిష్కరించాలని మేము సిపిఎం న్యూ డెమోక్రసీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.